ప్రమాదం. సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే రాష్ట్రం నంబర్ 1. సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసినాం. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన. ఇక షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్, డీఫేక్ సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక జరగని నేరాలు జరిగినట్టు, జరగని దాడులు జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీటిని కంట్రోల్ చేసేందుకు పకడ్బందీగా చర్యలు అవసరమని పేర్కొన్నారు. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని, వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించాలంటున్నారు. లేదంటే దేశంలోని పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు ఎనలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో దొంగలు చొరబడి దాచుకున్న సొమ్మును దొంగిలించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడో ఉండి డబ్బులు కొట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎవరు చేశారో గుర్తించకుండా పెద్ద సవాలుగా మారింది. అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతూ రోజుకు మితిమీరిపోతున్న మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాలను నియంత్రణకు ఐటీ సంస్థల నిపుణులతో కలిసి నిబద్ధతో పనిచేస్తున్నామంటూ సీఎం రేవంత్ అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి మా చిన్న రిక్వెస్ట్, ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్స్ను కంట్రోల్ చేయాలి. దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని ముఖ్యమంత్రి గారు నిన్న పోయినటువంటి ప్రోగ్రాంలో మాట్లాడారు. బరాబర్ యాక్సెప్ట్ చేస్తాం. ఫేక్ న్యూస్ని కంట్రోల్ చేయాలి, అదేవిధంగా క్రైమ్ని కంట్రోల్ చేయాలి. వీటితో పాటు ఇంకొక అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోతా ఉన్నాం. దయచేసి దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ఇవాళ ఫేక్ న్యూస్లు ఎన్ని ఉన్నాయో, డిజిటల్ క్రైమ్లు ఎన్ని జరుగుతున్నాయో, ఆన్లైన్లో సైబర్ క్రైమ్స్ ఎన్ని జరుగుతున్నాయో, అంతకంటే దారుణాలు ఇంకొన్ని జరుగుతున్నాయి. కొన్ని చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాల ప్లాట్ఫామ్లో కొంతమంతా సొంత అకౌంట్లు తెరిచి విచ్చలవిడిగా బూతులతోటి రెచ్చిపోతున్నారు. బూతులను పెట్టుబడిగా పెట్టి లక్షల్లో, కోట్లల్లో సంపాదిస్తున్నారు. వాళ్ళ పని ఏముండదు, పొద్దుగా లేవాలి, ఇన్స్టాగ్రామో, ఫేస్బుక్కో, ఇంకో యూట్యూబో ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అందులో 4-5 బూతు డైలాగులు కొట్టాలి, అవసరమైతే 4-5 బూతు వీడియోల్ని చూపించాలి. సో అది వాళ్ళ దుకాణం. లక్షల రూపాయల సంపాదన. పని లేదు, పాట లేదు. పొద్దుగాల కూర్చొని పొద్దు మీద పనుకున్న దాకా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని ఇష్టం వచ్చినటువంటి బూత్ డైలాగులు, ఇష్టం వచ్చినటువంటి బూత్ మెసేజ్లు, ఇష్టం వచ్చినటువంటి బూత్ వీడియోలు, బూత్ మాటలు, బూత్ వీడియోలని పెట్టుబడిగా పెట్టి లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఎంతోమంది యువకులు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళొక స్మార్ట్ ఫోను ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఒక స్మార్ట్ ఫోన్ ఇంట్లో ఉన్నటువంటి అవ్వ మీద, తాత మీద, యువకుల మీద ప్రభావం చూపిస్తుంది. స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఈ ఆగమాగం బూత్ వీడియోలు, ఆగమాగం ట్రోల్ వీడియోలు చేసి ఆగమాగం బోల్డ్ కంటెంట్తో రెచ్చిపోతున్నటువంటి కొంతమంది వల్ల పాపం అభంశుభం తెలిపినటువంటి పసిపిల్లలు కూడా రోజు ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లో ఇట్లా వాళ్ళు స్క్రోల్ అవుతూ ఉంటే పిల్లలు చెడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, పెద్దోళ్ళు చెడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈజీ మనీ కోసం, తొందర ఫేమస్ కావడానికి కోసం, తొందర పాపులర్ కావడానికి కోసం, కోట్ల రూపాయలు సంపాదించడం కోసం ఇవాళ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. తప్పుడుగా ఇన్స్టాగ్రామ్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాట్సాప్ కమ్యూనిటీలు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లు, విచ్చలవిడిగా అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలు, ఇక ఏది పడితే అది బూతులను పెట్టుబడిగా పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళ మీద కూడా కొంత ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేయాలి. ఇలా ఓన్లీ సైబర్ క్రైమ్స్ అంటారు. సైబర్ క్రైమ్స్ కూడా ఇలా డిజిటల్ వచ్చిన తర్వాత సైబర్ క్రైమ్స్ ఇంకెక్కువైపోయినాయి. గతంలో పూరి గుడిసె ఉంటే పూరి గుడిసెలో కూడా దొంగలు బయటోళ్ళు. ఎందుకంటే దొంగకు చెప్పే లాభం అంట. దొంగతనం చేస్తూ ఉంటాడు కదా, వాడికి చెప్పే లాభం అంట. గుడికాడకు పోయి చెప్పు ఎత్తుకొచ్చుకుంటే అబ్బా సార్ 200-300 పడతలు పడ్డాయి, కొత్త చెప్పులు ఎత్తుకొచ్చినని వాడు సంతోషంగా ఉంటాడు. సో దొంగకు చెప్పే లాభం అన్నట్టు గతంలో పూరి గుడిసెలో కూడా దొంగతనాలు జరిగేది. ఏ పోపు డబ్బాల్లో, ఏ బియ్యపు డబ్బాల్లో, ఏ బియ్యపు సంచుల్లో, ఏ వడ్ల సంచుల్లో 4 రూపాయలు దొరుకుతాయేమో, ఏం దొరకకపోతే ఏది దొరుకుతుంది ఎత్తుకుపోయేటాడు. కానీ ఇప్పుడు అట్లా లేదు. 5 నుంచి 10, 10 నుంచి 100 రూపాయలు ఏమున్నా కూడా అకౌంట్లోనే పెట్టుకుంటున్నారు. క్యాష్ క్యారీ చేస్తలే, కార్డులు క్యారీ చేస్తున్నారు. కార్డులు లేనిది ఎవ్వడు బయటకు వెళ్తలే. ఏ కామన్ మ్యాన్ కూడా కార్డు లేకుండా బయటకు వెళ్తలే. క్యాష్ అన్నా లేకుండా బయటకు వెళ్తున్నాడు, కానీ కార్డు లేకుండా బయటకు వెళ్తలే. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇక ఆ కార్డు ఈ కార్డు చెప్పుకుంటూ పోతే అడ్డమైన కార్డులని కూడా పర్సులో పెట్టుకొని తిరుగుతున్నారు. సో దానికి తోడు ఈ డిజిటల్
సైబర్ నేరగాళ్ళ పని ఎక్కువైపోయింది. ఫోన్ చేయాలి, ఓటీపీ అడగాలి, ఓ లింకు పంపించాలి, ఆ లింక్ ఓపెన్ చేయగానే చూసుకుంటుంటే టక్కుమని కొడితే టిక్కుమని మన అకౌంట్లో లక్షలకు లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఇంకొంతమందిని ఇంట్లోనే కూర్చోబెట్టి డిజిటల్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళని మీ మీద 2 కేసులు అయినాయి, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, ఎక్కడ కదలొద్దు,